దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 41 అధ్యాయము 13వ వచనం. నీ దేవుడినైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. చూడండి, ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఎంతో గొప్ప వాగ్దానం చేస్తున్నారు. మీరు ఏ విషయములైతే భయపడుతున్నారో దానిని బట్టి మీరు భయపడవద్దని దేవుడు సెలవిస్తున్నారు. అప్పు సమస్యలు బట్టి, అనారోగ్య సమస్యలు బట్టి, కుటుంబంలో సమాధానం లేని దాన్ని బట్టి, పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో ఏంటి అని చెప్పి మీరు భయపడుతూ జీవిస్తూ ఉంటున్నారేమో. కానీ పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుడు ఎంతగానో గొప్ప వాగ్దానాన్ని మనకి చేస్తున్నారు. మీరు భయపడవద్దు, నేను మీకు సహాయం చేస్తాను, మీకు సహాయం చేయడానికే నేను మీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అంటున్నారు. ఈ మాటను మీరు నమ్ముతున్నారా? భూమి ఆకాశము గతించిపోతుందేమో కానీ దేవుని యొక్క మాటలు నిరర్ధకము కావు. కనుక ఈ మాటల యందు నీవు లక్ష్యముంచి ఈ మాటలను బట్టి నీవు విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఈ యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాట వింటున్నా నీ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారికి ఎంతో నీ జ్ఞానము దయచేయండి, నీ ధైర్యం దయచేయండి. ఇదిగో ప్రభా, సహాయం చేసేవారు ఎవరు లేరని భయపడుతూ కలవరపడుతూ ఉంటున్నారేమో తండ్రి. ఇదిగో నేను సహాయం చేయడానికే నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నానని మీరు సెలవిచ్చిన విధానం బట్టి స్తోత్రములు. ఈ మాటను నమ్మి ప్రార్థించేవారిగా ఈ ప్రజలు ఉండడానికి సాయం చేయండి. దినమంతా పగలు రాత్రి మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. వారిని, వారి పిల్లల్ని, వారు కలిగిన సమస్తాన్ని ఎంతో కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.